టీపీసీసీ కొత్త కార్యవర్గం ఏర్పాటు ప్రక్రియలో మళ్లీ కదలికొచ్చింది. కొత్త కార్యవర్గం కూర్పుపై అధిష్టానం పెద్దలతో తుది చర్చల కోసం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్లారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో ఇవాళ ఆయన భేటీ కానున్నారు. వారంలోపే అధిష్టానం టీపీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి టీపీసీసీ కార్యవర్గం కూర్పుపై కొద్ది రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, ఇతర ముఖ్య నాయకులు పలు దఫాలు కసరత్తు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పార్టీ పదవుల్లో వీలైనంత ఎక్కువ మంది నాయకులకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారిని టీపీసీసీ కార్యవర్గంలోకి తీసుకోవద్దని నిర్ణయించారు. ఒకవేళ ఎవరినైనా తీసుకోవాల్సి వస్తే వారు తమ నామినేటెడ్ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని నియమం పెట్టుకున్నారు. ఈ నియమానికి లోబడే టీపీసీసీ కార్యవర్గం కూర్పుపై కసరత్తు జరిగింది. ఇటీవల భేటీ అయిన సీఎం టీపీసీసీ చీఫ్ కార్యవర్గంపై కూర్పుపై చర్చించి ఆయా పదవులకు ప్రతిపాదిత పేర్ల జాబితాను సిద్ధం చేశారు. ఆ జాబితాపైనే ఖర్గేతో భేటీలో తుది చర్చ ఉంటుందని సమాచారం.